హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ హారిక. ఈరోజు స్పెషల్ వచ్చేసి సంక్రాంతికి స్పెషల్ అయిన పిండి వంటలు. చాలా అంటే చాలా ఈజీగా చేసేయచ్చు. నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా వస్తుంది. కరకరలాడే మురుకులు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా 250 ml వాటర్ అనేది బాయిల్ చేసుకోండి. అందులోకి 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, కొద్దిగా నువ్వులు, ఇంకా 1 స్పూన్ జీలకర్ర, అందులోకి 1 స్పూన్ గీ అన్నది వేసుకొని బాగా బాయిల్ అవనివ్వండి. బాయిల్ అయ్యాక అందులోకి 250 ml బియ్యం పిండి వేసి 50 గ్రాముల మైదా వేసి బాగా వేడి మీద ఉన్నప్పుడే స్టవ్ ఆపేసి బాగా కలపండి. కొద్దిగా నేను స్పూన్తో కలిపాను. కొద్దిగా చల్లారాక ఉండలేం కట్టకుండా ఇలాగా రౌండ్ ముద్దలా చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ రావాలన్నమాట. దాని మీద నేను తడిపిన గుడ్డ అన్నది వేసాను, సో దట్ అది ఎండిపోకుండా ఉంటుందని. తర్వాత ఇలా రౌండ్ బాల్స్ల కింద చేసుకోండి. జంతుగొట్టంలో ఇలా స్టార్ షేప్ అన్నది పెట్టండి. పెట్టి లోపల ముందుగానే ఉండ చుట్టుకున్నాం కదా, ఉండ లోపల స్టఫ్ చేసి మిగతా ముద్ద మీద ఇలాగ తడి క్లాత్ అన్నది వేయండి, సో దట్ ముద్ద ఆరిపోదు. కలిపేసి ఇలాగ రౌండ్ చుట్టండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎడ్జెస్ అన్నవి సీల్ చేసేయండి, సో దట్ నూనెలో వేసినప్పుడు విడిపోకుండా ఉంటుంది అన్నమాట. నేను ఇలా అన్ని రౌండ్స్ చేసుకున్నాను అనమాట. ఈ చక్రాలు చేసుకున్న తర్వాత వేడిగా ఉన్న ఆయిల్లో అందులోకి ఈ చక్రాలన్నీ ఫ్రై చేయండి. మీడియం టు ఫ్లేమ్లో వేపితేనే కొద్దిగా లోపల వరకు ఎగుతాయి అన్నమాట. ఒక సైడ్ వేగాక ఇంకో సైడ్ కూడా తిప్పి వేపుకొని తీసేయండి. అంతే, మురుకులు రెడీ. మన రెండో రెసిపీ వచ్చేసరికి శంకరపార ఎలా చేయాలో చూసేద్దాం. 1 కప్ బెల్లం తీసుకోండి. అందులోకి 1/2 కప్ అన్నది వాటర్ అన్నది వేసుకొని బాగా మిక్స్ చేయండి అనమాట. అంతే, అది తీసుకొని పక్కన ఉంచుకోండి అనమాట. తర్వాత 2 కప్పుల గోధుమ పిండి తీసుకోండి. అందులోకి 2 స్పూన్స్ బొంబాయి రవ్వ, 1 చిటికెడు ఉప్పు, చిన్న వంట సోడా వేసుకొని బాగా వేడిగా ఉన్న నెయ్యి 2 స్పూన్లు మరిగించుకొని అందులో వేసి బాగా కలపండి. చూసారా, ఇలా ఉండకడితే ఇలా రావాలన్నమాట. అప్పుడు నెయ్యి సరిపోయినట్టు అని అర్థం చేసుకోండి. తర్వాత పక్కనే కడిగించుకున్న బెల్లం వాటర్ ఉంటుంది కదా, బెల్లం వాటర్ అంతా ఫుల్గా వేసి చూసారా, చపాతీ ముద్ద కన్నా కొద్దిగా సాఫ్ట్గా రావాలన్నమాట. అలా ఒక మూత పెట్టేసి 5 మినిట్స్ ఉంచేయండి. చాక్ ఇంకా రొట్టెల కరకు ముందుగానే నెయ్యి రాసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత పిండి ముద్ద కొద్దిగా చపాతీ ముద్దలా పెద్ద సైజ్ తీసుకొని ఇలా రౌండ్స్ చేసి తర్వాత దాన్ని ఫోల్డ్ చేయండి అనమాట. 2 ఫోల్డ్స్ చేయండి. ఫోల్డ్ చేశాక దాన్ని మళ్ళీ ఒత్తండి. బాగా ఒత్తాక సైడ్లో ఎడ్జ్ తీసి స్క్వేర్ షేప్స్లో కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకునేవన్నీ పక్కనే ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇక్కడ ఆయిల్ అన్నది చాలా లో ఫ్లేమ్లో ఉండాలన్నమాట. లో ఫ్లేమ్లోనే మొత్తం అన్నీ ఫ్రై అవ్వాలి, అప్పుడే లోపల దాకా వేగుతాయి అన్నమాట. లేకపోతే లోపల వేయకుండా ఉంటాయి అన్నమాట. తర్వాత ఈ నురగంతా బాగా పోయాక ఇంకో సైడ్ కూడా తిప్పుకొని బాగా ఫ్రై చేసుకోండి. అంతే. ఈ శంకరపార అన్నది తీసుకున్నప్పుడు కొద్దిగా సాఫ్ట్గా ఉంటుంది, కంగారు పడకండి. ఒక 5 మినిట్స్ అలాగా వేడి చల్లార్చినంత వరకు ఉంచితే అది గట్టిగా అయిపోద్ది అనమాట. ఇప్పుడు చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. అంతే. ఇంకా మన మూడో రెసిపీ వచ్చేసరికి సన్ననైన కారం పూస ఎలా చేయాలో చూసిద్దాం. ముందుగా 2 కప్పుల శనగపిండిని తీసుకోండి. అందులోకి 1/2 కప్ బియ్యం పిండి అన్నది తీసుకోండి. కొద్దిగా సాల్ట్, ఇంకా 1 స్పూన్ కారం వేసి బాగా మిక్స్ చేసుకోండి. కొద్దిగా పసుపు కూడా వేసాను ఇందులోకి. వాటర్ ఇలా చూపిస్తున్నట్టుగా బాగా మిక్స్ చేసుకోండి. ఈ మిక్చర్ అన్నది మరీ వాటర్గా ఉండకూడదు, మరీ ముద్దలా కూడా ఉండకూడదు అనమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీ అన్నది రావాలి. నేను సన్నంగా రావడానికి ఈ బ్లేడ్ అన్నది యూజ్ చేస్తున్నాను.
తర్వాత ముందుగానే కలుపుకున్న పిండి అంతా అందులో వేసేయండి. మీరు వేస్తే ఈ కన్సిస్టెన్సీ రావాలన్నమాట. అప్పుడు పర్ఫెక్ట్గా వస్తున్నట్టు అర్థం చేసుకోండి. తర్వాత మరుగుతున్న ఆయిల్లో ఇలాగా వేయండి. కారం పూస అన్నది చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోద్ది అనమాట. ఇంకో సైడ్ కూడా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని అది పక్కకు తీసుకోండి. అంతే, అన్నీ ఇలాగే చేసుకోండి. మన 4th రెసిపీ వచ్చేసరికి పీనట్ చెక్కీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా 2 కప్స్ పల్లీలు అనేవి తీసుకోండి. అది బాగా ఫ్రై అవనివ్వండి. లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై అవ్వాలి. నాకు ఒక 15 మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఇలా వచ్చిందనమాట. తర్వాత తొక్కలన్నీ ఒలిసి పల్లీలు తీసుకోండి. తర్వాత నేను 2 కప్పులు పీనట్స్కి 1 కప్పు బెల్లం అన్నది వేసాను అనమాట. బాగా మరిగాక అందులోకి 1 స్పూన్ గీ అన్నది వేసుకోండి. గీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయండి. ఇది అన్నది లో ఫ్లేమ్లోనే చేయండి. తర్వాత ఒక చిటికెడు వంట సోడా అన్నది వేసుకోండి. పక్కనే పల్లీలు వేయడానికి సిల్వర్ ఫాయిల్ మీద బటర్ కానీ గీ కానీ అప్లై చేసుకోండి. సో దట్ మనం తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. చూసారా, అందులోకి ఇది బాగా బాయిల్ అయిపోయింది. వేస్తే ఇలా కరకరలాడాలన్నమాట. అప్పుడే పర్ఫెక్ట్గా పాకం రెడీ అయిందని అర్థం చేసుకోండి. తర్వాత పక్కనే ఒలుచుకున్న పల్లీలు ఉన్నాయి కదా, ఫ్రై చేసుకున్న పల్లీలన్నీ వేసి బాగా వేడి మీద ఉన్నప్పుడే కలపండి. అది బటర్ రాసుకున్న ఫాయిల్ మీద అన్నది ట్రాన్స్ఫర్ చేసుకోండి. వేడి మీద ఉన్నప్పుడే బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. తర్వాత రొట్టెల కర్రకి గీ అన్నది రాసుకోండి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. తర్వాత ఇలాగా వేడిగా ఉన్నప్పుడే కట్స్ అనేవి పెట్టుకోవాలి. సో దట్ మనం ఈజీగా చల్లారాక షేప్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. నేను 1 అవర్ సైడ్ నుంచి తర్వాత తీస్తున్నాను అనమాట. ఫాయిల్ తీసాక ఇలా వచ్చిందనమాట. అంతే, ముందుగానే కట్ చేసుకున్నాం కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. బ్రేక్స్ కూడా ఈజీగా అయిపోద్ది. అంతే, చెక్కీ రెడీ. చూసారా షాప్ స్టైల్లో ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీరు కూడా ఈ వంటకాలన్నీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మీరేం వంటకాలు వండుకున్నారో స్పెషల్స్ ఈ సంక్రాంతికి కామెంట్ చేయండి. And please subscribe to my channel. Thank you.